హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి పొత్తులు ఇంకా తేలలేదా? అందుకే పేచీ నడుస్తుందా? బీజేపీ ఇప్పటికీ కూడా అంటే ఎన్నికల గోదాలోకి ఇంకా దిగలేదా? ఎన్నికల క్షేత్రంలోకి దిగినా కూడా టీడీపీతో జనసేనతో కలిసి ఎందుకు పని చేయట్లేదు అన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి అంటే ఇప్పటికే 6 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. 10 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఫైనల్ చేసిరు అని చెప్పి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ 11వ అసెంబ్లీ సీటును ఆశిస్తోంది. అలాగే మరో 2-3 పార్లమెంట్ స్థానాలు కూడా ఇవ్వాల్సి ఉందన్న డిమాండ్ను ఆ పార్టీ పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇంకా ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లకు టికెట్లు ఎందుకు దక్కలేదు అన్న చర్చ జరుగుతుంది. నిన్న విజయవాడలో పదాధికారుల సెంట్రల్ సమావేశం జరిగిన సందర్భంలో ఈ నేతలెవరు కూడా, కీలక నేతలెవరు కూడా ఆ పదాధికారుల సమావేశానికి హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే సోము వీర్రాజుకు సెట్ చేశారు. ఆయనను రాజమండ్రి రూరల్ లేదంటే రాజమండ్రి సిటీ అంటే గోరంట్ల బుచ్చేశ్ చౌదరిని తప్పించి ఆయనకు రాజమండ్రి రూరల్ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరొక సీటు కూడా రఘురామకృష్ణరాజుకు ఇవ్వబోతున్నది బీజేపీ అని చెప్పి ఇప్పుడు ఒక సరికొత్త వాదన తెర మీదకి వచ్చింది. అయితే ఈ సస్పెన్స్ దేనికి? ఇంకా అంటే ఒకవైపు చంద్రబాబు అంటే 3 పార్టీలతో కలిపి, 3 పార్టీల కీలక నేతలతో కలిపి ఎక్కడికక్కడ వర్క్షాపులు, జాయింట్ వర్క్షాపులు, ఎన్డీఏ కూటమి వర్క్షాపులు నిర్వహిస్తూ వస్తున్నా కూడా నిన్న వైజాగ్లో చూసినాం. మాత్కుమిల్లి భరత్ విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన సమావేశంలో ఎక్కడ కూడా వైజాగ్కు చెందిన బీజేపీ కీలక నేతలు పెద్దగా హాజరైంది లేదు. జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు హాజరు కాకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అంటే కూటమిలో ఇంకా సీట్ల పంచాయతీ తెగలేదా? బీజేపీ ఇంకా అడిషనల్ సీట్లు ఆశిస్తోందా అన్నది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఒక ఆసక్తికరమైన ట్రోల్ కనిపించింది. ఒకసారి చూడండి. ఎవడెంత చించుకున్నా మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సీపీనే. జూన్ 4న 11:30కు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పనా, 6 నుంచి 9 అన్నారు, 11 అయినాయి. మరి 6 కూడా మారాలి కదా. మారుతుంది అంటే 6 అంటే పార్లమెంట్ స్థానాలు అనమాట. 7 లేదా 8 ఖచ్చితంగా అవుతుంది. సోము వీర్రాజు గారికి సెట్ చేశారు. మరి జీవీఎల్ అండ్ విష్ణు సంగతి ఏమిటి? మీరు 2014లో 5/13 ఒప్పుకుని ఏం చేశారు అంటే అప్పుడు కేవలం 4గురికే టికెట్లు ఇచ్చి మిగతా స్థానాల్లో రెబల్ అభ్యర్థులను నిలబెట్టి చంద్రబాబు డ్రామాలు ఆడినమాట. సో ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుంది. సో వాళ్ళు ఆశించిన సీట్లు ఇవ్వకపోతే ఎక్కడెక్కడైతే వాళ్ళు ఆశించిన స్థానాలు ఉన్నాయో అక్కడ బీజేపీ రెబల్ అభ్యర్థులను, జనసేనను అండగా పెట్టుకొని రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు అన్నది ఈ లైన్ సారాంశం మనం. ఇక వైజాగ్ పార్లమెంట్ కూడా బీజేపీ అడిగితే ఇస్తారా ఇవ్వరా? రాజమండ్రి రూరల్ దాదాపుగా సోము వీర్రాజుకి ఇచ్చేసినట్లే. కాని పక్షంలో రాజమండ్రి అర్బన్, అనకాపల్లిలో మీరు గెలిచే అవకాశం లేదు. అదే కడప 2014లో మీరు చేసిన విష ప్రచారం ఇప్పుడు ఎదురొస్తుంది. 11 అండ్ 7 అంటే 11 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంట్ స్థానాలు కూడా అవ్వచ్చు. ఒంగోలులో మీరు మాగుంటకు అనౌన్స్ చేయగానే మళ్ళీ పరిస్థితి మారుతుంది అని చెప్పి ఇక్కడ డిస్కషన్ అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే బీజేపీ మరొక 2-3 సీట్లను, అసెంబ్లీ స్థానాలను, తర్వాత పార్లమెంట్ స్థానాలను కూడా ఆశిస్తోంది. ఇందులో ఒకటి సోము వీర్రాజుకు కన్ఫామ్. జీవీఎల్ డోర్స్ ఇంకా క్లోజ్ కాలేదు. విష్ణుకుమార్ రెడ్డి డోర్స్ కూడా ఇంకా క్లోజ్ కాలేదు. వాళ్ళని ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసే అవకాశం ఉన్నట్టు ఈ ట్వీట్ సారాంశం అనమాట. వీటితో పాటు రఘురామకృష్ణరాజుకు కూడా ఏదో ఒక స్థానం నుంచి టీడీపీ ఇవ్వకపోయినా బీజేపీ ఇచ్చే అవకాశం ఉందన్నది ఈ ట్వీట్ సారాంశం అనమాట. సో మొత్తం మీద ఈ కూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా తేలలేదు అన్నది కన్ఫర్మ్. ఒకవైపు కుప్పంలో చంద్రబాబు అంటే ఇంటింటి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఏదైతే ఉందో అది చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తుందని ఆ పార్టీ వర్గాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో మరి దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.